లాస్ట్ లో ఫైనల్ టచ్ వేరే లెవెల్లో ఉంటది కదా. అయితే అది కొన్ని వర్గాలకి నచ్చద్ది, కొన్ని వర్గాలకి నచ్చదు. ఆ పరంగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మన ఆడియన్స్ కి? నా ఫ్రెండ్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చినందుకు నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా అసలు అంత అంత పెద్దవాళ్ళు మనకు కామెంట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోవాలా. నా దృష్టిలో చాలా పెద్ద వ్యక్తి అతను. అవును, ఎవ్వరు చేయని కంటెంట్లు నువ్వు చేస్తున్నావు అబ్బా. ఆ విషయంలో నిజంగా చాలా చాలా హ్యాపీ. కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు అసలు ఏంది ఆ కంటెంట్ లా. థ్యాంక్ యూ మామ, ఏ రోజైనా అసలు ఊహించుంటావా నాతో ఈ విధంగా ఇంటర్వ్యూ? మామ ఎప్పుడు ఊహించలేదు, అనుకోకుండా ఈ రోజు కుదిరింది. హ్యాపీ. సో ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మిత్రమా. అసలు 100 పక్కన ఒక కే పెట్టుకుంటే అయితే 1,00,000 మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చారంటే ఈ రోజుల్లో, అది కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో. కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు అసలు ఏంది ఆ కంటెంట్ లా. థ్యాంక్ యూ మామూలుగా లేవు. యూనిక్ క్రియేటర్ అని పేరు పెడితే బాగుండేమో అని అనిపించింది. ఎవ్వరు చేయని కంటెంట్లు నువ్వు చేస్తున్నావు అబ్బా. ఆ విషయంలో నిజంగా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే 100,000,000 లింగాల్లో 3 లింగాలు, నలుగురులో నారాయణ, గుంపులో గోవింద, ఈ విధంగా ఉన్నారు ఈ రోజు క్రియేటర్లు. కానీ సురేష్ గురు ఆ విషయంలో నిజంగా ఆబ్వియస్లీ సూపర్. నా ఫ్రెండ్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చినందుకు నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ మిత్రమా. అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్పాలి. చెప్పు. సీన్ అన్న ఎవరు గెటప్ సీన్ అన్న మెసేజ్ చేశాడు కదా. సో ఆ విషయంలో ఏ విధంగా అనిపించింది? మామూలుగా అసలు అంత అంత పెద్దవాళ్ళు మనకు కామెంట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోవాలా. నా దృష్టిలో చాలా పెద్ద వ్యక్తి అతను. సో అతను నాకు కామెంట్ చేసాడు, చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు ఆ కామెంట్ అనుకోండి, నేను స్టోరీ పెట్టుకున్నా, అట్లాగే పిన్ కూడా చేసుకున్నా, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఏదన్నా యాక్ట్ చేసి 4 గెటప్లెస్ చేసినా కానీ ఏమంటారంటే, భలే గెటప్ సీన్ మాదిరి చేస్తున్నావా అంటారు. సో ఆ మాదిరి నేను కూడా నాకు యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి గెటప్ సీన్ అన్న కామెంట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. నిజంగా అల్టిమేట్ అసలు. అయితే నాట్ ఓన్లీ గెటప్ సీన్ గారు, సో ఆయనతో పాటు ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైనా కామెంట్స్ గానీ వగేరా ఇంటర్వ్యూస్ అడగడం గానీ ఇలా ఏమైనా జరిగాయి ఇప్పటి వరకు? కామెంట్లు అంటే చేస్తా ఉంటారు మిత్రమా. ఇప్పుడు జబర్దస్త్ నుంచే వర్షిణి ఉన్నారు కదా, వర్షిణి గారు, సుధీర్ యాంకర్, వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు, కానీ నేను కామెంట్లు చూసుకునేంత టైం కూడా ఉండటం లేదు. నాకు డ్యూటీకి వీడియోలు చేసుకుని సరిపోతుంది. అంటే అదేమి గర్వంతో కాదు చెప్తుంది, టైం లేక అంతే. వీరున్నంత వరకు కామెంట్లు చూసినప్పుడల్లా నాకు రిప్లై ఇస్తా ఉంటాను, టైం లేక చూస్తున్నాను అంతే. సీన్ అన్న కామెంట్ చేసింది కూడా మీ వృత్తి మీ ప్రవృత్తి అని సూపర్ సూపర్ అని చెప్పి పెట్టారు. ఆ కామెంట్ ఇప్పుడు కూడా గుర్తుంది. అసలు హరి బరిగా బిజీగా ఈ రోజుల్లో టాప్ షెడ్యూల్స్ ప్రతి ఒక్కరికి, నువ్వు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి అసలు ఎట్టగురు, అసలు ఎలా సాధ్యం? హౌ ఇట్స్ పాసిబుల్ అసలు? అంటే ఒక్కటే, ఇప్పుడు మన లోపల పిచ్ అనేది ఉంది అనుకోండి, మనం ఏ ఎంప్లాయ్ కాదు, కలెక్టర్ కాదు, రాష్ట్రపతి కాదు, ఏ ఉద్యోగం చేస్తున్నాయని లోపల ఆ పిచ్ ఉంటది, యాక్టింగ్ చేయాలనే పిచ్. ఆ పిచ్ ఉన్నప్పుడు నిద్ర కూడా రాదు. సో ఏదైనా సరే మనం నిరూపించుకోవాలని ఆ తపనలో ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ విధంగానే నేను వీడియోలు కూడా చేస్తూ ఉంటాను. దాంతో పాటు డ్యూటీ కూడా రెగ్యులర్ గా చేసుకుంటా ఉంటా. టైం ఎప్పుడు దొరుకుతుంది అసలు? ఏ టైంలో చేస్తున్నావు? రాత్రి పగల ఎప్పుడు? టైం అంటే ఇంకా ఉదయం సాయంత్రం డ్యూటీ సరిపోద్ది. ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళిపోతా, సాయంత్రం ఒక 6:30, 7 కూడా అయిపోద్ది ఇంటికి రావడానికి. ఇంక వచ్చిన తర్వాత పిల్లలతో కాసేపు ఆడుకొని, ఇంకా నా పర్సనల్ వర్క్ ఏమైనా ఉంటే చూసుకొని, తర్వాత ఇంకొక 8:30, 9కి అట్లా స్టార్ట్ చేస్తా వీడియోస్ అన్ని కూడా. 8:30 నుంచి ఒక 11:30, 12 కూడా అయిపోద్ది. సో 12 వరకు వీడియోలు అన్ని షూట్ చేసుకోవడం, కాన్సెప్ట్లు రాసుకోవడం, ఇదే సరిపోతుంది. ఒక రూమ్లోకి వెళ్ళి సపరేట్గా నేనే కాన్సెప్ట్లు అంతా రాసుకుంటా, వీడియో షూటింగ్ అంతా చేసుకుంటా ఉంటా. తర్వాత ఉదయాన్నే మళ్ళీ 5:50కి 6కి అంతా లేచి ఒక 7 వరకు ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటా. అలాగే లంచ్ బ్రేక్లో ఎప్పుడన్నా ఖాళీ దొరికిన డ్యూటీలో అంటే ఇంకా లంచ్ బ్రేక్లో కూర్చుంటాం కదా, ఆ టైంలో కొంచెం ఏదన్నా ఎడిటింగ్ ఉంటే చూసుకుంటా ఫోన్లోనే. మిగతా టైంలో అంతా నాకు డ్యూటీ సరిపో ఉదయం నుంచి సాయంత్రం వరకు. మావా, ఒక విషయం అయితే అడగాలనుకుంటున్నా. కంటెంట్ పరంగా లాస్ట్ లో ఫైనల్ టచ్ వేరే లెవెల్లో ఉంటది కదా. అయితే అది కొన్ని వర్గాలకి నచ్చద్ది, కొన్ని వర్గాలకి నచ్చదు. ఆ పరంగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మన ఆడియన్స్ కి? మామూలుగా నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు మన వీడియో అంతా సరదాగా వెళ్తుంటది. అవును, లాస్ట్ లో ఆ వీడియోని ఇట్లానే ముందు కొంచెం సాటిస్ఫాక్షన్ గా వెళ్ళాలంటే ఏదో ఒక ఫన్నీగా కొంచెం నవ్వించే ప్రయత్నం చేయాలి. ఒక కాన్సెప్ట్ అనుకుంటాం, దాన్ని అంతా చూపిస్తాం, లాస్ట్ లో ఒక నవ్వించే ప్రయత్నం చేయాలంటే ఇంక ఈ రోజుల్లో సహజం చిన్న బూతులు అనేవి న్యాచురల్ గా అది కూడా అన్ని వీడియోలు వాడిని నేను. ఒక తాత మనవడు కాన్సెప్ట్ లో తాత అంటే బాగుంటదనే ఉద్దేశంతో మాత్రమే ఒక్కడేలాగా వాడిన. వాడిన ప్రతి వీడియో మిలియన్స్ లోనే వ్యూస్ రావడం, బాగా
వైరల్ అయినాయి ఆ వీడియోలన్నీ కూడా. తర్వాత చాలా మంది ఫ్యామిలీస్ అన్ని కూడా కామెంట్లు స్టార్ట్ చేసి, ఎట్లా? బ్రదర్ ఎందుకులే ఆ డైలాగ్ వద్దులే బ్రదర్, ఫ్యామిలీస్ చూస్తున్నాం, చిన్నపిల్లలు చూస్తున్నారని. ఆ, వాళ్ళు చెప్పినప్పటి నుంచి నేను వాడటం స్టాప్ చేసిన. ఆ, ప్రస్తుతానికైతే వాడట్లేదు. ఉమ్, భవిష్యత్తులో చూడాలి. అట్లా ఓకే. అప్పటి నుంచి కంటిన్యూగా స్టాప్ చేసావా? చాలా రోజుల నుంచి ఆపేసిన ఓకే. భూత్ పదం వాడడం. దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి వాడట్లా, కానీ వాడితే మాత్రం మిలియన్స్ లోనే వ్యూస్ అవుతాయి, అది మాత్రం పక్కా. సో ఎనీవే ఆ పరంగా అయితే అది లిటిల్ బిట్ కాబట్టి అందులో న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి అది పెద్ద బ్లండర్ మిస్టేక్ అయితే కాదని నా ఉద్దేశం. సో మన పల్లెటూరులో పాత రోజుల్లో అంత కామనే, ఆ రచ్చబండ మీద కూర్చుంటే ఇంకా అందరూ ఈయనే ఉంటారు, కాకపోతే ఒకరు మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు. అందులో మనకు బాగా తెలిసిన క్రియేటర్స్ ఎవరైనా పాపులర్ అయిన తర్వాత అది అలా అంటే బాగోకపోవచ్చు, గురు తగ్గించండి అనే ఉద్దేశంతో చెప్పుండొచ్చు. సో మనకు ప్రతి ఒక్కరు చెప్పేది మనం తీసుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో లేడీస్ వాళ్ళందరూ చెప్పినారు కాబట్టి అందుకని స్టాప్ చేసిన ప్రస్తుతానికి. సో వాళ్ళని మన దానికి సంబంధించి ప్రత్యేకంగా ఫాలోవర్స్ వచ్చినారు, డైలాగ్ కోసం ప్రత్యేకంగా ఫాలోవర్స్ వచ్చినారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చూద్దాం. దానికంటూ ఒక సపరేట్ కేటగిరీ ఉంది నిన్ను ఫాలో అవడానికి మా వాళ్ళల్లో. అండ్ ఆ విషయం పక్కన పెడితే, సో పర్టికులర్ గా ఇన్ని క్యారెక్టర్లు అయితే చేస్తున్నారు కదా, బోల్డ్ అనే క్యారెక్టర్లు. ఆ క్యారెక్టర్ లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ నాకు తెలిసి ఆ పెద్ద తాత అనుకుంటా, మనవడా అదేనా? నాకు ఆ తాత క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. మామూలుగా తాత కాన్సెప్ట్ మీద బొచ్చుడున్నాయి, రోజుకు 2 అయినా చేయగలిగినంత కాన్సెప్ట్లు ఉన్నాయి. చాలా ఈజీ కూడా నాకు. దగ్గర దగ్గర ఒక 2 గంటల లోపలే చేసేస్తా వీడియోని అయితే. కానీ ఇంకా అదే చేసుకుంటా ఉంటే రొటీన్ అయిపోతుంది కదా. కానీ వన్ మ్యాన్ ఆర్మీ లెక్క ఎడిటింగ్ నువ్వే, కెమెరామ్యాన్ నువ్వే, యాక్టర్ నువ్వే. అసలు ఇన్ని సాధ్యాల్లో ఇది ఎట్టా అసలు సుసాధ్యమైంది నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉంది నాకు ఫస్ట్ నుంచి కూడా. ఎడిటింగ్ నేర్చుకోవాలని చెప్పి ఫస్ట్ లో ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంది. అట్లాగే వీడియో ఫీల్డ్, కామెడీ చేయాలని ఫస్ట్ నుంచి ఒక పిచ్ ఎక్కువ. ఆ విధంగా జనాల్ని కాలేజ్ డేస్ నుంచి కొంచెం చుట్టుపక్కల ఉండే వాళ్ళని నవ్వించే ఆ తత్వం ఉంది ఫస్ట్ నుంచి కాబట్టి, ఆ వ్యక్తిత్వం ఉంది కాబట్టి, పైగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేసుకుంటూ వస్తున్నాను. సో ఫస్ట్ నుంచి ఆ స్కిల్స్ నేను కూడా బాగా అబ్జర్వ్ చేశాను. కామెడీ చేస్తుంటావు. సో యాక్చువల్ గా ఆ రోజు కాల్ చేసి మామ 2 వర్షన్స్ అని అడిగే గుర్తుందా? అవునవును. సో ఒకటి వీడియోలు, కామెడీ వీడియోలు స్టార్ట్ చేసే ముందు దగ్గర పోయిన సంవత్సరం 2023 నవంబర్లో నీ సజెషన్ కూడా తీసుకున్నా. అంటే ఎట్లా ఏంది ఇప్పుడు కామెడీ సైడ్ పోదామా లేదంటే న్యూస్ ఫ్యాక్ట్లు ఆ టైప్ లో వెళ్దామా అని. ఏదైనా ఎంచుకుంటే ఇంకా అదే లైఫ్ లాంగ్ ఫిక్స్ అయిపోదాం అనే ఉద్దేశంతో, నువ్వు కూడా ఈ కామెడీ పరంగా పో, నీకు బాగా సెట్ అవుతుంది అనే ఉద్దేశం సలహా ఇవ్వబట్టి ఇంకా కామెడీ ఫిక్స్ అయిపోయి అప్పటి నుంచి ఒకటే, ఇంకేమి మళ్ళీ అది ఇది వచ్చేది అది ఇది చేసేది ఏం లే, ఒకటే కామెడీ నమ్ముకున్నా, కామెడీనే చేయాలని ఫిక్స్ అయినా. దాని ద్వారా కొంచెం హిట్ అయిందని అనిపించింది. హిట్ అవడం ఏంది గురు, చాప కింద నీరు లాగా మెల్లగా ఒక్కొక్కరు తడిసిపోతున్నాయి కింద, అర్థమవుతున్నారు? నవ్వులాగా పగలబడి నవ్వేసుకుంటున్నారు అక్కడ. ఫ్యామిలీస్ హోల్ ఫ్యామిలీస్, తెలియకుండానే ఫ్యామిలీ పరంగా చాలా మంది నీకు అభిమానులు అయితే ఉన్నారు. సో ఎనీవే నెల్లూరుకి వస్తున్నాం అని చెప్పిన తర్వాత చాలా మంది క్రియేటర్స్, ఐ మీన్ అక్కడ నాట్ ఓన్లీ క్రియేటర్స్, నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి క్రియేటర్స్ గా అవ్వాలనుకున్న వాళ్ళు, అవ్వకుండా నిన్ను చూసి బాగా నవ్వుకునే వాళ్ళు కూడా చాలా మంది వెయిటింగ్ అక్కడ. మరి కొద్ది క్షణాల్లోనే వెళ్ళబోతున్నాము. సో ఆ విజువల్స్ కూడా మనం వాళ్ళకి చూపిద్దాం. సో ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది. అండ్ ఒక విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి, 1,00,000 మంది ఫాలోవర్స్ రాగానే ఆకాశ తారా జువ్వలు, సిచ్చుబుడ్లు, టపాసాలు పేల్చి గందరగోళం చేసి ఆ కేకులు కట్ చేసి, అంటే వేరే లెవెల్ అనమాట, హంగు ఆర్భాటాలకు వెళ్ళిపోతారు. కానీ చాలా మంది పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక ట్రస్ట్ కి వెళ్ళి భోజనం పెట్టి చూసావా, ఆ భోజనం పెట్టేవా చూసావా, ఆ సొంత డబ్బుతో. అది నిజంగా చాలా గొప్ప విషయం. ఎలా అనిపించింది? విషయం ఏంటంటే, ఈ విషయం ఏమి లేదు దాంట్లో, నా సొంత డబ్బులు అంటే ఏం లేదు, ప్రమోషన్ ద్వారా సంపాదించుకున్న డబ్బే. సో జనాలు నా వీడియోలు చూడబట్టి, వ్యూస్ ఎక్కువ రాబట్టి, ప్రమోషన్లో నాకు రాబట్టి, ఆ ప్రమోషన్ ద్వారా వచ్చిన డబ్బుల్లో సో కొంచెమైనా సహాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేశాను. తద్వారా నాకు హ్యాపీ, నా వీడియో చూసిన, ఆ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను, దాన్ని చూసిన జనాలు కూడా హ్యాపీ. సో ఆ ఉద్దేశంతో చేశాను. ఫస్ట్ టైం కేక్ కట్ చేసావా? నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదని నా ఒపీనియన్. అంటే నేను ఈ 100K అయిన దానికి కేక్ కట్ చేశాను కదా ఇందాక. ఓకే. అదేంటంటే నా జీవితంలో ఫస్ట్ టైం అన్నమాట. ఇంతవరకు నా జీవితంలో బర్త్డేలు కానీ లేదా, చిన్నప్పటి నుంచి అవన్నీ చేసుకునే ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదన్నమాట. బర్త్డేలు ఇవన్నీ చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు నేను కేక్లు అంత కట్ చేసింది లేదు. కాకపోతే ఈసారి ఎందుకో కేక్ కట్ చేయాలి,
అనిపించింది. పిల్లలకి కేక్ పెడదామని ఆ ఉద్దేశంతో కేక్ కట్ చేశాను ఫస్ట్ టైం. సో పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు ఏ విధంగా అనిపించింది? చాలా బాగా అనిపించింది. వాళ్ళు మానసిక వికలాంగులు. ఫస్ట్ టైం నేను అలాంటి వాళ్ళని దగ్గర నుంచి చూడడం, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అంతమందిని చూడడం, ఒకరిద్దరిని చూస్తుంటాం కానీ అంతమంది దగ్గర ఉండి వాళ్ళతో మాట్లాడడం అంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. తెలియని ఫీలింగ్ బాగా అనిపించింది. సో ఎనీవే హ్యాపీ ఫర్ దట్.